నమస్తే వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైల్వే స్టేషన్ లో నూతన షాప్ ని ప్రారంభించారు. ఒక స్టేషన్ ఒకే చేతి వృత్తులను ప్రోత్సహించాలి. ఎర్రపోతు అర్జున్ బీజేపీ టౌన్ అధ్యక్షుడు. దళితుల అభ్యున్నతికి టీడీపీ అమలు చేసిన 27 పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. టీడీపీ సోషల్ మీడియా ట్రోల్స్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి మృతికి తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలని గుడివాడ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. డీజీపీ ఆదేశాలతో విజయవాడలోని స్పా సెంటర్లపై ఎస్ఈబీ అధికారులు ఆకస్మిక దాడులు. మీకు అండగా ఉంటా, మాకు సపోర్ట్ చేయండి. శెట్టి బలిజ సభలో నల్లమిల్లి. గుడివాడ నియోజకవర్గం గుడివాడ రైల్వే స్టేషన్ నందు దేశ వ్యాప్తంగా ఉన్న చేతి వృత్తుల వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ విశ్వకర్మ యోజన పథకం ద్వారా ప్రతి రైల్వే స్టేషన్ లో నూతనంగా షాపులను ప్రారంభించడం జరిగింది. బీజేపీ జిల్లా నాయకులు దావులూరు సురేంద్రబాబు పట్టణ అధ్యక్షుడు ఎర్రపోతు అర్జున్ అన్నారు. గుడివాడ రైల్వే స్టేషన్ లో ఒక స్టేషన్ ఒకే ఉత్పత్తి అనే కార్యక్రమం భాగంగా రైల్వే అధికారులతో కలిసి షాపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ రైల్వే స్టేషన్ మాస్టర్ డి రమేష్ బాబు, సిసిఐ భగవాన్ నాయక్, బీజేపీ నాయకులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కాకుండా దేశమంతా కూడా విస్తరించాలని, తద్వారా వాళ్ళ ఉత్పత్తుల కొనుగోలు ద్వారా మన దేశంలో ఉన్న చేతి వృత్తుల వారి జీవితంలో అభివృద్ధి జరగాలని ఒక మంచి ఉద్దేశంతో కేంద్ర రైల్వే శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మన ప్రాంతంలో పెడన మున్సిపాలిటీ నందు, పెడన గ్రామం నందు, పెడన పట్టణంలో మరి కళంకారీ వృత్తులు మరి దేశమంతా కూడా, అట్లాగే మన రాష్ట్రంలో కూడా మరి పేరుగాంచి మనందరికీ తెలుసు. ఆ ఉత్పత్తుల్ని మన స్టేషన్లో ఒక స్టాల్ ఏర్పాటు చేసి విక్రయించడం ద్వారా మరి ఈ ఉత్పత్తుల యొక్క ప్రచారం దేశమంతా జరిగి అక్కడ ఉండే కళంకారీ మరి వ్యాపారులకు కానీ, అదే కళంకారీ మరి వర్క్ చేసేటువంటి చేనేత వారికి కానీ మరి మేలు తిరుగుతున్న ఉద్దేశంతో మరి ఈ రోజు గుడివాడ రైల్వే స్టేషన్ నందు ఈ ఉత్పత్తిని అంటే మన పెడల్లో దొరికే కళంకారీ ఉత్పత్తులను ఏర్పాటు చేస్తుంది. దళితుల అభ్యున్నతికి టీడీపీ అందజేసిన 27 పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. టీడీపీ అధికారంలోకి రాగానే పథకాలన్నీ తిరిగి పునరుద్ధరిస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపిస్తేనే రాష్ట్ర అభివృద్ధి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటాయి. ఆత్మీయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినమనేని బాబ్జీ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు తామంతా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. తమ సామాజిక వర్గం టీడీపీకి మద్దతుగా ఉంటుంది. మరోసారి జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోవడానికి తాము సిద్ధంగా లేవు. మానవత్వ విలువలతో ముందుకు సాగుతున్న వెనిగండ్ల రాముకు గుడివాడ నియోజకవర్గంలో తామంతా మద్దతుగా నిలుస్తాం. మాలల సంక్షేమానికి చంద్రబాబు ఇప్పటికే స్పష్టమైన ప్రకటనలు చేశారు. మనకి ఆయన వచ్చిన తర్వాత రాకముందు ఏం చెప్పాడు, 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయి, నేను రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తానన్నాడు. కానీ వచ్చిన తర్వాత ఇచ్చింది ఏమీ లేదు. ఇంకొకటి టీచర్లు పోస్టులు, మనం మన కులం ఎక్కువగా డిపెండ్ అయ్యేది టీచర్ పోస్ట్ మీద. ఈయన గారు వచ్చిన తర్వాత డిఎస్సి అనేదే లేదు. మన పిల్లలు బీఈడీ చదువుకొని అట్లా ఇంట్లో కూర్చోంటారు. అలాగే బీటెక్ చదువుకున్న పిల్లలు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారంటే లేదు. పనికి వాళ్ళ వాలంటీర్లు, సచివాలయం ఏమైనా ఒక విధంగా దోపిడీ చేశారు, లేబర్ దోపిడీ.
ఏదో ఉద్యోగం ఇచ్చామనే పేరే కానీ అది ఉద్యోగం కాదు, పాడు కాదు. వాలంటరీ అనేది ఉద్యోగమే కాదు, సచివాలయం ఉద్యోగమే. కానీ వాళ్ళ క్వాలిఫికేషన్ తగిన ఉద్యోగం అంటే నా దృష్టిలో అది కానే కాదు. మరి ఇకపోతే ఈ రెండు లేదే ఏ సమాజం కూడా ముందుకెళ్ళదు. అంబేద్కర్ చెప్పింది కూడా విద్య, ఉద్యోగం. ఈ రెండు లేనప్పుడు మనం చేయగలిగేది ఏముంటుంది? మన ముందు మన కోరికల్ని ఎరగొట్టినట్టే కదా. అది మీరు ఎందుకు గమనించరు? అది నా దృష్టిలో ఆ రెండు కూడా అతి ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రిజర్వేషన్లు కానీ రిజర్వేషన్ల ద్వారా వచ్చే పొలాలు కానీ ఆయన ఎక్కడ అడ్డు చెప్పలేదు. ఎందుకంటే నేను కలెక్టర్గా ఆయన దగ్గర ఆయన ప్రభుత్వంలోనే పనిచేశాను, నాకు తెలుసు ఆయన గురించి. నేను ఆ రోజుల్లో ఆయన ఏం చేస్తున్నాడు అనుకునేవాడిని. కానీ ఈయన కానీ చూసిన తర్వాత ఆయనే బెటర్ అనిపించింది. ఆయన ఎప్పుడు అడ్మినిస్ట్రేటరు ఒక లిమిటెడ్గా ఉంటారు, మన మీద దోపిడీలు కానీ దౌర్జన్యాలు కానీ చేయడానికి ఒప్పుకోడు. కాబట్టి మీరందరూ కూడా నా దృష్టిలో ఈసారికి పార్టీ అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ మీరందరూ కూడా కలిసి మన రాము గారికి ధారాళంగా మనం 42,000 మంది ఉన్నాం ఇక్కడ. ఈ 42,000 మందిలో నా దృష్టిలో 65% రాము గారికి వేయాలని నేను కోరుకుంటున్నాను. 100% వేస్తే నాకే మీరందరూ వేసి ఆయన గెలుపుకి 2 కులాలు నాకు తెలిసి, ఒకటి మాల, 2 కాపు. ఈ 2 తలుసుకుంటే ఆయన ఎమ్మెల్యే, ఇంకా నాతో డౌటే. కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను, ఆయన గెలుపు అనేది నా దృష్టిలో ఇట్స్ జస్ట్ రిటర్న్ ఫియట్ అకంప్లీ అంటారు ఇంగ్లీష్లో, అంటే అయిపోయినటువంటి పని. అందువల్ల మీరందరూ కూడా తోడే ముక్త కంఠంతో ఆ రోజున రాము గారే మన నాయకుడు అని చెప్పి మీరు వెళ్ళి ఆ బటన్ నొక్కండి, ఆయన్ని మనం ఎమ్మెల్యేగా చేసుకుందాం. ఆయన ముందు మనం కొన్ని కోరికలు పెట్టుకోవచ్చు, ఒక డిమాండ్స్. నార్మల్గా మేము కోరే డిమాండ్ ఏంటంటే, తామాషా పద్ధతిలో మా వాళ్ళకి పార్టీ పోస్టులు కానీ లేకపోతే నాన్ అఫీషియల్ అంటే నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, అవి కానీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఆయన ఎమ్మెల్యే అవగానే ఆయన ద్వారా చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే, మాకు తీసేసినటువంటి 27 స్కీములు కూడా మళ్ళీ తిరిగి తీసుకురావాలని ఆయన ద్వారా మనం చంద్రబాబు నాయుడికి విన్నవించుకుందాం. మరి ఇక్కడ వచ్చిన పెద్దలకు, పిల్లలకు అందరికి కూడా నా నమస్కారం. ఇప్పుడు మన రాము గారిని సభను ఉద్దేశించి మాట్లాడమని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఒక చిన్న కార్యక్రమం ఉంది, అది అయిన తర్వాత నాయకులతో మాట్లాడించుకుందాం. గతంలో ఎవరైనా వ్యక్తులు కొడితే, ఇతర వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగితే, గొడవ జరిగితే మనం తప్పకుండా చేసి పెడతాం. మీరు అడిగినవన్నీ చేసి పెడతాను. ఏంటంటే ప్రతి పల్లెలో మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళ కోసం ఈ రోజు మనం 22వ శతాబ్దంలో ఇంకా మంచినీళ్ళ కోసం మన జిల్లాలందరినీ మనం ఆడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే దాంతో కంటే విచారకరమైన పరిస్థితి లేదు. ఇది మన హక్కు, మీరు గుర్తుంచుకోండి. ప్రతి ప్రభుత్వం పౌరుల హక్కు ప్రకారం మనకి మంచినీళ్ళు సప్లై చేయాల్సిన అవసరం ఉంది. నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నాను, ఎవరు 1 సంవత్సరం లోపు మీరెక్కడ మంచినీళ్ళ కోసం బాధపడే అవకాశం లేకుండా చేస్తానని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తాను. మన పల్లెల్లో డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. నేను ఇంటింటికి తిరుగుతున్నాను, మన పల్లెల్లో డ్రైనేజ్ వ్యవస్థ ఉంది అనేది నేను చూస్తాను. చాలా దుర్మార్గమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఏ సిస్టమ్కైనా మెయింటెనెన్స్ కావాలి. మెయింటెనెన్స్ లేని సిస్టమ్ తోటి మనం చాలా ప్రాబ్లం అవుతాయి. గ్రామాల్లో చెరువులు
నుంచి నీళ్లు డైరెక్ట్గా ఎక్కించుకుని తాగుతున్నారు. అదే ట్యాంకులు ఎక్కించేసి తాగుతున్నారు. పచ్చగా ఉంటాయి గ్రామంలో నీళ్లు. మన గుడివాడ వచ్చేసరికి నల్లగా ఉంటాయి నీళ్లు. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ దాంట్లో ఇలాంటి దుర్బలమైన ఇది దుర్బలం అంటున్నాను. ఇది దుర్బలమైన మన ఇక్కడ బతుకులాగా నేను ఫీల్ అవుతాను. చాలా దుర్మార్గం. దాన్ని ఈ మొత్తం లేకుండా చేస్తాను. అలాగే లింక్ రోడ్లు వేయించాలన్నారు గ్రామాల్లో హెల్త్ ముందు అన్నింటిలోకి మనకున్న అతిపెద్ద ప్రాబ్లం శ్మశాన వాటికలు. అవునా? శ్మశాన వాటికలన్నింటినీ సరి చేస్తాం. ప్రతి ఒక్కరికి సరిపోయేట్టుగా చేస్తాం. అలాగే ప్రతి పల్లెలో మనం ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం. కమ్యూనిటీ హాల్ అంటే సింపుల్గా కమ్యూనిటీ హాల్ కాదు, తాళాలు వేసి ఉండవు. దానిలో మనం ఏదైనా కానీ శిక్షణా తరగతులు కానీ ఏదైనా స్టడీ సర్కిల్ కానీ ఏదైనా అంటే మనం అభివృద్ధి కోసం అవసరమైన విషయాలన్నీ ప్రతి దాంట్లో పెట్టుకుని వస్తామని చెప్పి అందరికీ మాట్లాడుతున్నాం. మీ ఎవరి గుర్తుపెట్టుకోండి, మన కోరికలన్నీ చాలా చిన్నవి. ఇక్కడ ఈ కోరికలు పెద్దగా అసలు కోరికలుగానే ఉండాల్సిన లేవు. ఈ 21వ శతాబ్దంలో ఇలాంటి కోరిక ప్రజల నుంచి రావాల్సిన అవసరమే లేదు. ఇవన్నీ మన హక్కులు. ఈ హక్కులు కావాల్సి మనకి ఇన్ని రోజులు తొక్కి పెట్టించారు. మీరు ఎప్పుడే గుర్తుపెట్టుకోండి. ఈ మొత్తానికి కారణం ఒకే ఒకడు ఎవరంతా గురువారంత దారుణంగా పడిపోవడానికి మన ఎమ్మెల్యే 20 ఏళ్ళుగా మనకి అభివృద్ధి సాగులు మాటించి మంచినీళ్ళ కోసం కావాల్సిన పరిస్థితులకు మళ్ళీ మనం వచ్చామంటే ఎంతో దారుణమైన పరిస్థితి. నేను ఆ చిన్నప్పుడు నాకు గుర్తు కొంచెం దూరం వెళ్ళినా కానీ పంపులు వచ్చాయి. అట్లీస్ట్ ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోయి నీళ్ళని తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఈరోజు కట్టిన ట్యాంకుల నుంచి వాటర్ ఇవ్వడు, డాక్టర్ నుంచి కనెక్షన్ ఇవ్వడు. ఎందుకంటే బొమ్మలేసి ఆయన ట్రాక్టర్లు తిప్పితే మనం అందరం గుర్తుంటాడు. లేకపోతే మంచిని మర్చిపోతాం కదా. ఎందుకంటే 5 ఏళ్ళ మళ్ళీ కనబడ్డు ఎట్లా గుర్తుంటే ట్యాంకులు వేసి తిప్పుతుంటే ట్యాంకుల మీద బొమ్మలు చూసుకుని మనం గుర్తుపెట్టుకుంటా ఉంటాం. ఇలాంటి దుర్భాగ్యమైన పరిస్థితి కనిపించాడు మీకు. ఇది కాదు అభివృద్ధి అంటే. రోడ్లు వేయడము డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీళ్ళు తాగడం అనేది అభివృద్ధి కాదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అభివృద్ధి అంటే వాళ్ళకంటే మనం రేపు పొద్దున బాగుండాలి. ఉన్నామా కదా? అదే దిశలో ఉన్నామా మనం బాగుపడాలంటే మీరు ఎంతో. టీడీపీ సోషల్ మీడియా ట్రోల్స్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి మృతికి తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలని గుడివాడ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ ఆయన కార్యాలయంలో నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్న టీడీపీ సోషల్ మీడియా గీతాంజలి ఆత్మహత్యకు కారణమని, ట్రోల్స్ కు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నారాయణ రెడ్డి అన్నారు. అనుబంధ సంస్థలు కూడా కొత్తగా తెలుగుదేశం పార్టీ టీడీపీ అయిపోయి కానీ ఒక పనికిమాలిన సంస్థ తయారైపోయి నారా లోకేష్ నాయకత్వంలో హైదరాబాద్లో ఉంటూ ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద మరి విషం చంపుతూ ఆ పత్రికలాగే మరి అబద్ధాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే నిన్నటికన్నా గీతాంజలి అనే ఒక మహిళ ఈ రాష్ట్రంలో అనేక లక్షల మందికి జగన్మోహన్ సంక్షేమం ఇస్తామంటే ఆ అమ్మాయి పట్టా తీసుకుని ఎంత ఆనందం ఉందో, నాకు అద్దెంట్లో ఉన్నాను, నాకు నా జగనన్న ఒక సొంత ఇల్లు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, సంక్షేమం ఇచ్చాడు, జగనన్న మర్చిపోలేదేమో. ఆ అమ్మాయి ఆనందాన్ని మీడియా సోదరులు అయితే ఎక్స్ప్లోర్ చేస్తే దాని మీద ట్రోలింగ్ చేసి ఆ అమ్మాయి ఎంత ట్రోలింగ్ చేశారంటే ఒక వ్యక్తి ఒక గృహిణి అభిమానంతో మాట చెప్తే దాని మీద ఒక దుర్మార్గంగా ట్రోలింగ్ చేసి ఆ అమ్మాయికి మరణానికి
ఈ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, వాళ్ళ ఐపాక్ సంస్థ కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళే కారణము. సాక్షాత్ ఒక బీసీ మహిళ తన ఆనందంతో నాకు ఇచ్చాడు చెప్పుకుంటే ఎక్సైట్ చేయకుండా ఎప్పుడు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు ఏ చేసినా కూడా ఆ సజ్జ అజయనుడి ఒక ఎదవ ఉన్నాడు చూసుకునేవాడు. వాడిని ఒకసారి రాప్తాలు కొట్టారు. అయినా సిగ్గు లేకుండా కులగలుచుగా ఎదవ తెలుగుదేశం పార్టీని ప్రజాలు వేసుకుని ప్రతిదీ ట్రోలింగ్. విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం ఇస్తే విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం మీద కామెంట్ చేస్తారు. వాళ్ళు ఆ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, అని చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. అమరావతి మీద కామెంట్ చేస్తారు, రోజా మీద కామెంట్ చేస్తారు. ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమం కూడా వాడు వ్యంగ్యంగా మాట్లాడతారు. వాడి స్థాయి ఒక బొక్క బగిరి కాదు. ఏంట్రా అమ్మఒడి 4 సంవత్సరాలు వచ్చింది, 5 సంవత్సరాలు చెప్పింది అమ్మాయి, ఏదో ఫ్లోలో చెప్పేసింది. దాని మీద ఫ్లోలింగ్గా ఇదేదో మీకు చంద్రబాబు నాయుడు గారు నా నాలుగు చెప్పేది. అరే ఒక్కడే చెప్తున్నాం మేము సత్యాజయ్యగా ఇప్పటికే చాలా లేట్ చేసాం. మేము అధికారంలో ఉన్నాము, శాంతిబద్ధ సమస్య వస్తుందనేది మా నాయకుల ఆజ్ఞ మేరకు సమయం పాటిస్తాము. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ తప్పుగా మాట్లాడితే చెత్త చెత్తగా పడతాం. కేవలం ఎలక్షన్ కోసం అవుతున్నాం. మా జీవనీతి లేక కాదు. ఏ విధమైన భాష మాట్లాడుతున్నారు? మహిళలు లేకుండా, ముఖ్యమంత్రి గారు లేకుండా, మంత్రులు లేకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వీడి దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి రాష్ట్రం చచ్చిపోయింది. మీరు తప్పలేక అందరి సంఖ్యను ఆగుతున్నారు. మీ సంఖ్య నాకండి వనకళ్ళు ఎందుకు వెళ్తారు? ఈ దేశంలో ఉన్న పార్టీలు అంతా పొద్దు పెట్టుకున్నారు. ఇక మీరు పెట్టుకోవాల్సింది అదృష్టం ఏంటంటే నోటాకపోవడం లేదు, అంటే మీరు నోటతో కూడా పొద్దు పెట్టుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో మీరు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మేము మా ప్రభుత్వాన్ని కొడతా ఉన్నాం. ఎవరైతే ట్రోల్ చేశారో ఇదే కాదు, సోషల్ మీడియాని ప్రజా ఉపయోగాలు ఉపయోగించుకోకుండా ఇలా దుర్వినియోగం చేసే ప్రతి వ్యక్తిని కూడా ఖచ్చితంగా కేసులు పెట్టి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మా హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, ఖచ్చితంగా ఎవరైతే ఆ అమ్మాయి సాగు కారణమయ్యారో ఆ పిల్లలకు మళ్ళీ ఎవరు తీస్తారు? చంద్రబాబు నాయుడు గారికి ముగ్గురు అవకాశం ఉందా? ఆ పిల్లలు బాగా ఎవరు తీస్తారు? ఎంత డబ్బు ఇస్తే ఆమె మనం తీసుకోవాలి. మీరేమి సుఖాంతం కోసం ప్రభుత్వం ఎదుర్కొంటారు, పెద్ద పోస్టులు పెట్టారు. అమ్మాయి సెన్సిటివ్ ఉంటారు. అందరూ మీలా తిట్టి ఎలా ఉండరు, సెన్సిటివ్ మైండ్ కూడా ఉంటారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు ఎక్కడ టీడీపీ మీ ఐపాక్ పని వార్నింగ్ ఇస్తున్నాం. మర్యాద గౌరవించి ఉంచుకోండి. ఆడోళ్ళకి వెళ్ళినా అందులో చనిపోయిన అమ్మాయి వైఎస్ఆర్ కార్యకర్త కాదు, ఒక సాధారణ మహిళ, చిన్నప్పుడు ముందు చూసిన మహిళ. అంతే ఇంట్లో ఉంటూ ఆ అమ్మాయికి ఇళ్ళపడ్డ జగన్ ఇచ్చేపటికి ఆనందంతో చెప్పిన మాటలను రోల్ చేసే దౌర్భాగ్యాన్ని దిగిపోయారంటే ఇలాంటి యదవలు మాత్రం చెప్పు తీసుకుంటున్నా సరే తప్పలేదు. డీజీపీ ఆదేశాలతో విజయవాడలోని స్పా సెంటర్ పై ఎస్సీబీ అధికారులు ఆకస్మిక దాడులు. 62 మంది అధికారులతో ప్రతి బృందాలుగా ఏర్పడి ఉమారంగ స్పా సెంటర్ పై దాడులు. ఈ దాడుల్లో 27 మంది మహిళలు విముక్తి చెందారు. 25 మంది వీరు 5గురు నిర్వాహకులు పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో వనపర్తి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో ఊలపల్లి గ్రామ శెట్టి బలిజ సంఘాలు అభిమానులు ఆత్మీయ సమావేశంలో ఊలపల్లి గ్రామ నాయకులు కార్యకర్తలు ఊలపల్లి గ్రామ శెట్టి బలిజ సంఘాల సభ్యులు అభిమానులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ నూరుకూర్తి వెంకటేశ్వరరావు, బిక్కవోలు పీహెచ్సీ మాజీ చైర్మన్ సురేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కొండ వినయ్, ఊలపల్లి గ్రామ నాయకులు కార్యకర్తలు, ఊలపల్లి గ్రామ శెట్టి బలిజ సంఘాలు అభిమానులు, బిక్కవోలు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని విధాలుగా నేను తోడ్పాటు అందిస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ముఖ్యంగా మీరందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఒకటే ఉంది. ఇందాక వినయ్ గారు చెప్పారు, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏ విధంగా అవసరం ఉంది అని.
ఆ విధమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాకపోతే ఇవాళ మనం ఆస్తులు అమ్ముకున్నాం, ఆస్తులు అమ్ముకొని కాదు వదులుకొని పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని మీ అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకి నకిలీ రత్నాలు అవసరం లేదు. మనకు కరెంటు బిల్లులు పెరగకుండా ఉంటే చాలు, నిత్యావసర వస్తువులు ధరలు పెరగకుండా ఉంటే చాలు. ఆ రెండు ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఉన్న విభేదాలని, గ్రామాల్లో ఉన్న విభేదాలని పక్కన పెట్టి అందరూ ఐకమత్యంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ విజయం కోసం కృషి చేయమని మీ అందరికీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు మా కుటుంబం పైన ఉన్న నమ్మకంతో, నా పైన ఉన్న నమ్మకంతో, మా తండ్రి గారి పైన ఉన్న గౌరవంతో మొదటి జాబితాలోనే నన్ను ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దానికి మీ అందరి సమక్షంలో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ అందరూ తగిన సహకారం అందించి నేను అఖండ విజయం సాధించే దిశగా మీ అందరూ నాకు మద్దతు ఇవ్వమని మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ, మరి 1983 నుంచి 94 వరకు ఈ ఊరపల్లి గ్రామం ఏ విధంగా ఉందో ఆ విధమైన మెజారిటీ ఈ గ్రామంలో రావడానికి సురేష్ రెడ్డి గారి నాయకత్వానికి మీ అందరూ మద్దతు ఇచ్చి మీ అందరూ నాకు మద్దతు పలకమని మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ, సైకిల్ గుర్తుపైన ఓట్లు వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించమని మీ అందరినీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైల్వే స్టేషన్ లో నూతన షాప్ ని ప్రారంభించారు. ఒక స్టేషన్ ఒకే చేతి వృత్తులను ప్రోత్సహించాలి. ఎర్రపోతు అర్జున్, బీజేపీ టౌన్ అధ్యక్షుడు. దళితుల అభ్యున్నతికి టీడీపీ అందజేసిన 27 పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. టీడీపీ సోషల్ మీడియా ట్రోల్స్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి మృతికి తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలని గుడివాడ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. డీజీపీ ఆదేశాలతో విజయవాడలోని స్పా సెంటర్లపై ఎస్ఈబీ అధికారులు ఆకస్మిక దాడులు. మీకు అండగా ఉంటా, మాకు సపోర్ట్ చేయండి. శెట్టి బలిజ సభలో నల్లమిల్లి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.